పట్టణ నెహ్రూ రోడ్లోని అతి ప్రాచీనమైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి దేవాలయంలో శాంతి కళ్యాణాన్ని వైభవంగా జరిపించారు. జ్యేష్ఠ పూర్ణిమ సందర్భంగా శ్రీ గోవర్ధన స్వామి వారికి వార్షిక యాజ్ఞిక పండితులు శ్రీమాన్ వేదాంతం మాధవ కుమార్ ఆధ్వర్యంలో శాంతి కళ్యాణం నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో ఆలయ వంశ పారంపర్య అర్చకుడు విఎన్ జిఎల్ భట్టాచార్య, భాష్యం రామాంజనేయులు, వేదాంతం కేశవమూర్తి, వంశ పారంపర్య కళ్యాణ దాతలు స్వర్గీయ తారానాథ్ కుమారుడు శ్రీనివాస, ఆలయ కార్యనిర్వహణ అధికారి వెంకట నాగమల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో అతి ప్రాచీన దేవాలయమైనటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి వారి దేవస్థానమునందు రిటైర్డ్ జిల్లా జడ్జి స్వర్గీయ టి తారానాథ్ గారి కుటుంబ సభ్యులచే ప్రతి సంవత్సరం జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా స్వామివారి యొక్క వార్షిక శాంతి కళ్యాణం నిర్వహించబడుతుంది. ఈ కళ్యాణ మహోత్సవాన్ని తారానాథ్ గారి కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం కూడాను వారి కళ్యాణాన్ని సాంప్రదాయబద్ధంగా వంశపారంపర్యంగా వాళ్ళు నిర్వహిస్తున్నారు. వారికి శ్రీ గోవర్ధన స్వామి వారి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఈ కళ్యాణ కార్యక్రమాన్ని భక్తులంతా తిరగించి స్వామివారి ఆశీస్సు పొందవలసిందిగా కోరుతున్నాము.